పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే మనలో చాలామంది ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఆప్షన్స్ వైపు చూస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే టాటా మోటార్స్ న్యూ టాటా టియాగో సిఎన్జిని జస్ట్ ₹5.79 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్తో లాంచ్ చేసింది. ఈ వీడియోలో ఈ న్యూ టాటా టియాగో సిఎన్జితో పాటు పెట్రోల్ కార్ గురించి కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాకపోతే క్రౌడ్ విపరీతంగా ఉంది, సో వీడియో క్వాలిటీ అటు ఇటుగా ఉన్నా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సీ ఆల్ న్యూ టాటా టియాగో. ఫ్రంట్లో డిజైన్ చాలా వరకు చేంజ్ చేశారు. ఎస్పెషల్లీ ఇప్పుడు నోటీస్ చేస్తే ఇక్కడ బ్లాక్ స్పోర్టియర్ బంపర్ ప్రొవైడ్ చేశారు. ఇదే మెయిన్ హైలైట్ అని చెప్పాలి. అండ్ ఈ హెడ్ ల్యాంప్స్ని కలుపుతూ నీట్గా ఈ గ్లాస్ బ్లాక్ ఫినిష్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లోనే మనకి టాటా లోగో నీట్గా ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ ఇంకొక మెయిన్ హైలైట్ ఏంటంటే ఇప్పుడు న్యూ టాటా టియాగో మనకి 360 సరౌండ్ వ్యూ కెమెరాతో వస్తుంది. అందుకే ఇక్కడ నోటీస్ చేయండి, ఇక్కడ కెమెరా కూడా ఫ్రంట్లో ప్రొవైడ్ చేశారు. అండ్ హెడ్ ల్యాంప్ మీద కూడా వీళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టారు. దీన్నే టాటా వాళ్ళు లక్స్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అంటున్నారు. దీనివల్ల ఈ విజిబిలిటీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. అంతేకాదు ఈ సెగ్మెంట్లోనే బెస్ట్ డిస్టెన్స్ వరకు కూడా మనకి హెడ్ ల్యాంప్ అనేది విజిబిలిటీ ఇస్తుందని అంటున్నారు. మరి రియల్ వల్ల ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ హెడ్ ల్యాంప్లోనే నీట్గా ఐబ్రో షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్ని నీట్గా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ మనకి పెట్రోల్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్లో ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. కానీ సిఎన్జిలో వచ్చేసరికి క్రియేటివ్ ప్లస్ వేరియంట్ అనేది ఉండదు. సో అందుకే ఇక్కడ నోటీస్ చేస్తే ఈ ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ మిస్ అవ్వడం అయితే జరిగింది. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ గురించి మీరేమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సైడ్ ప్రొఫైల్లో బిగ్గెస్ట్ చేంజెస్ అయితే ఏమి లేవు. కాకపోతే ఇప్పుడు ఆటో ఫోల్డ్ ఓఆర్విఎం ప్రొవైడ్ చేశారు. అంటే మీరు లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఓఆర్విఎం అనేది ఫోల్డ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ వీల్స్ వచ్చేసరికి సిఎన్జిలో ఓన్లీ 14 inches వీల్స్ మాత్రమే ఇస్తున్నారు. అదే పెట్రోల్ టాప్ ఎండ్ వేరియంట్ తీసుకుంటే 15 inches వీల్స్ ఇస్తున్నారు. మెయిన్గా మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వీల్ సైజును కూడా 14 inchesకే కన్ఫైన్డ్ అయినట్టు అనిపిస్తోంది. అండ్ వీల్స్ మీద కూడా మనకి వీల్ ఆర్చెస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ డోర్ హ్యాండిల్స్ కూడా మనకి క్రోమ్ టచ్అప్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. రియర్లో ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ చేంజ్ అయ్యాయి. అండ్ దీన్నే వీళ్ళు హ్యాలో లైట్ బార్ కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అంటున్నారు. కాకపోతే ఇక్కడ తమాషా విషయం ఏమిటంటే ఈ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ని కలుపుతూ మీకు లైట్ బార్ అనేది ఇల్యూమినేటెడ్ కాదు, జస్ట్ రిఫ్లెక్టర్ టైప్ ఇచ్చారు. కాకపోతే ఈ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు కలుపుతూ ఇచ్చారు కాబట్టి దీన్ని కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అని పిలుస్తున్నారు. అలాగే ఫ్రంట్లో లాగా ఇక్కడ కూడా బంపర్ని రివైజ్ చేశారు. అండ్ సేమ్ ఇందాక చెప్పాను కదా 360 కెమెరా అని, సో దానికోసం ఇక్కడ రియర్లో కూడా ఒక కెమెరాని ఇవ్వడం అయితే జరిగింది. టాటా టియాగో బ్యాడ్జింగ్ని నోటీస్ చేయొచ్చు. అలాగే ఐసిఎన్జి బ్యాడ్జింగ్ ఉంది. రియర్ వైపర్ ప్రొవైడ్ చేశారు. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది. సో మెయిన్ చేంజ్ అంటే మాత్రం ఎల్ఈడి టైల్ ల్యాంప్ అండ్ కెమెరా. సిఎన్జి కాబట్టి ఆబ్వియస్లీ బూట్ స్పేస్ పెట్రోల్తో కంపేర్ చేస్తే చాలా లిమిటెడ్గానే ఉంటుంది. కాకపోతే ముందు నుండి టాటా టియాగోలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే టాటా దీంట్లో ట్విన్ సిఎన్జి సిలిండర్ సెటప్ ఇచ్చారు. సో దీంట్లో కూడా దాన్ని కంటిన్యూ చేశారు. దీనివల్ల మీరు లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు మీకు కావాల్సిన మైలేజ్ని ఇస్తుంది. బూట్ స్పేస్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు మ్యాక్సిమం మైలేజ్ని ఇవ్వడానికైతే ఇది ఉపయోగపడుతుంది. ఇంజన్ పరంగా ఎలాంటి చేంజ్ అయితే లేదు. సేమ్ 1.2 లీటర్ 3 cylinder న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్. ఇది పెట్రోల్తో పాటు సిఎన్జిని సపోర్ట్ చేస్తుంది. కాకపోతే పెట్రోల్తో కంపేర్ చేస్తే పవర్ అండ్ టార్క్ తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసరికి 75.5 HP పవర్ని, అలాగే 96.5 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకి 5 speed మాన్యువల్ గేర్ బాక్స్తో పాటు ఏఎంటీ గేర్ బాక్స్తో కూడా ఆఫర్ చేస్తున్నారు. డాష్బోర్డ్ లేఅవుట్, స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సీట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంటీరియర్ మొత్తం చేంజ్ చేశారు. ఇప్పుడు కొత్తగా 10.25 inches హెచ్డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. పొజిషన్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఓల్డ్ టియాగోలో వచ్చేసరికి మనకి ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కింద ఉండేది, కానీ ఇప్పుడు ఫ్లోటింగ్ స్టైల్లో ఇచ్చారు. అలాగే 12.7 inches ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. దీంట్లో ఒక కూల్ ఫీచర్ ఏంటంటే మనం బ్లూటూత్ ద్వారా డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కనెక్ట్ అవ్వచ్చు. అప్పుడు కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, మ్యూజిక్ ఇవన్నీ మీరు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూసుకోవచ్చు. అలాగే స్టీరింగ్ వీల్ మీద కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. క్రూజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఇంకా సీటింగ్ కంఫర్ట్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. సీట్ హైట్ ఇంక్రీజ్ చేశారు. అండర్ థై సపోర్ట్ కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ సీటింగ్ కంఫర్ట్, కుషనింగ్, అలాగే విజిబిలిటీ గురించి నేను డ్రైవ్ చేసేటప్పుడు మరింత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకొక కూల్ ఫీచర్ ఏమిటంటే డబల్ డెక్ స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. అంటే ఒకటేసారి మీరు 2 స్మార్ట్ ఫోన్స్ని ఈ వైర్లెస్ ఛార్జర్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు. చాలా స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సెంటర్ కన్సోల్ మీద 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. అలాగే గ్లౌ బాక్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ తీసుకుంటే ఈ బడ్జెట్లో ఇంత మాత్రం ఫీచర్స్ ఇవ్వడంలో మాత్రం టాటా ఖచ్చితంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. అంతేకాదు ఓల్డ్ టియాగోతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఇంటీరియర్ కూడా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ అంతా బాగానే ఉంది, కానీ ఈ సీట్స్ కూడా మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చింటే బాగుండేది.
ఇప్పుడు సెకండ్ రోలో ఉన్నాను. ఇంకా స్పేస్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇది స్మాల్ హ్యాచ్ బ్యాక్ కార్. సో దాన్ని మైండ్లో పెట్టుకొనే మీరు స్పేస్ని ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ ఇక్కడైతే మనకి 2 అడల్ట్స్ మాత్రమే కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు. మధ్యలో ఇంకొకరు కూర్చోవచ్చు కానీ బట్ స్పేస్ అయితే అస్సలు ఉండదు. అండ్ అండర్ థై సపోర్ట్ తీసుకున్న, లెగ్ రూమ్ తీసుకున్న, హెడ్ రూమ్ తీసుకున్న డీసెంట్గానే ఉంది. దాని పరంగా అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేసింటే బాగుండు. ఈవెన్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ కూడా ఇక్కడ మిస్ చేశారు. బట్ రియర్ కూర్చునే ప్యాసింజర్స్ కోసం ఏసీ వెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సేఫ్టీ విషయంలో మరొకసారి ఒక అడుగు ముందుకు వేసింది టాటా. సేమ్ కార్ని బ్యాక్ టు బ్యాక్ క్రాష్ టెస్ట్ చేసింది, అది కూడా సిఎన్జి కార్ని. ఫస్ట్ ఒక పోల్ని ఫ్రంట్ నుండి క్రాష్ చేసింది, వెంటనే అదే కార్ని ఇంకొక కార్తో సైడ్ నుండి క్రాష్ చేసింది. ఇలా వెంటనే 2 క్రాష్ టెస్ట్ని చేశారు. ఇలా చేసినా కూడా కార్ స్ట్రాంగ్గా తట్టుకుంది. డోర్, సీట్ బెల్ట్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ సిఎన్జి సిలిండర్ నుండి ఎలాంటి లీకేజ్ లేదు. న్యూ టాటా టియాగోలో 6 ఎయిర్ బ్యాగ్స్ని స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో ఇస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది పెట్రోల్ వర్షన్. పెట్రోల్ వర్షన్కి సిఎన్జి వర్షన్కి పెద్దగా డిఫరెన్సెస్ అయితే లేవు. ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, మెయిన్గా 2 to 3 మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి, పెట్రోల్ వర్షన్లో 15 ఇంచెస్ వీల్స్ ఉంటాయి, సిఎన్జిలో మనకి 14 ఇంచెస్ వీల్స్ ఉంటుంది. అండ్ పెట్రోల్ టాప్ అండ్ వేరియంట్లో ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి, సిఎన్జి టాప్ అండ్ వేరియంట్లో ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఉండవు. అండ్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి ప్రైస్ అనమాట. మనకి పెట్రోల్ వర్షన్ బేస్ వేరియంట్ 4.69 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ అండ్ వేరియంట్ 7.29 lakhs. అదే సిఎన్జి అయితే బేస్ వేరియంట్ 5.79 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ టాప్ అండ్ వేరియంట్ వచ్చేసరికి 7.99 lakhs. అలాగే పెట్రోల్ వర్షన్ మనకి 6 వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు, సిఎన్జి వచ్చేసరికి 5 వేరియంట్స్లో ఆఫర్ చేస్తున్నారు. మరి మీరు ఈ న్యూ టాటా టియాగో పెట్రోల్ అలాగే న్యూ టాటా టియాగో సిఎన్జి గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.